నీట్ పేపర్ లీక్ మీదన మేము ఉద్యమం చేశాం. పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చాం. దానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. అయినా మేము వెళ్ళాం. ఆ సందర్భంలో మా మీద పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దారుణంగా కొట్టారు. అర్జెంటుగా పోలీసుల మీద చర్య తీసుకోండి అంటూ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు ఉద్యమకారులు. ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్లని జాగ్రత్తగా ఉంచండి అయ్యా అని చెప్పి ఇప్పుడు ఆ వీడియోలు చూసి జడ్జిమెంట్లు ఇవ్వలేము అని చెప్పింది. వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అసలు ఈ పిటిషన్ని తీసుకోవాల్సిన అవసరమే ఉంది. విచారణ ఇట్ ఈజ్ రొటీన్ ప్రాసెస్. ఈ దశలో మేము జోక్యం చేసుకోవడానికి ఏం లేదు అంటే వీడియోలన్నా చూడండి అంటే వీడియోలు చూసి ఏం జడ్జిమెంట్ ఇస్తాము, వీడియోలు చూసే టైం లేదు అంది. దాంతో సుప్రీంకోర్టుకి వీడియోలు చూసే టైం లేదట, కుర్రోళ్ళు ఇంత గొడవ పడుతుంటే ఏమీ లేదంట అంటూ అప్పుడే ప్రచారం బిగినైపోయింది. ఇదే జ్యుడిషియరీ మీద ప్రెషర్ అన్నమాట. అంటే ఇప్పుడు అక్కడ వీడియోలు చూస్తే వీళ్ళు ఏం చూపెడతారు, వీళ్ళని కొట్టే చూపెడతారు. వీళ్ళు కొట్టే చూపెడతారా? అప్పుడు ప్రభుత్వం అది చూపించింది అనుకోండి, అదిగో వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారంట. ఫస్ట్ జరిగింది ఏంటి, నీకు పర్మిషనే లేదు పార్లమెంట్ ముట్టడి. పార్లమెంట్ సమావేశాలు అప్పుడు పర్మిషన్ ఎవడిస్తాడు? లేదు. పర్మిషన్ లేనప్పుడు నువ్వు వెళ్ళి పార్లమెంట్ లోపలికి చొరబడతానంటే రండి బాబు రండి మీరు అందరూ లోపల కూర్చోండి అని ఎవడన్నా ఉంచుతాడా? అడ్డుకుంటారు. అడ్డుకుంటే పెప్పర్ స్ప్రేలు వేసి కర్రలతో కొట్టి రాళ్ళేస్తే అప్పుడు లాఠీ చార్జ్ చేశారు. ఆ సందర్భంలో కూడా పోలీసులు కొట్టారు, జర్నలిస్టులు కొట్టారు. వన్ సైడెడ్ ప్రొజెక్షన్ ఇటు, వన్ సైడెడ్ ప్రొజెక్షన్ ఇటు అనేటటువంటి పేరుతో నాటకాలు ఆడడం కాదు, వాస్తవం ఏంటో తెలుసు. కానీ కోర్టులని కూడా దూషించడానికి దీన్ని ఒక అవకాశంగా మలుచుకుంటున్నారు.